మరి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రజా సంఘాల నాయకులకు అందరికీ పేరున ఆహ్వానం పలుకుతూ, మరి మిత్రులారా 18వ శతాబ్దంలో ఆడపిల్ల అంటేనే ఒక వంటింటికి పరిమితం. ఆడపిల్లకి చదువు అవసరం లేదు, ఆడపిల్ల బయటికి రాకూడదు, ఆడపిల్ల మగాడి కంటే తక్కువనే అన్న ఆ రోజు ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులలో మన సావిత్రిబాయి పూలే గారు కూడా ఒకరు. మరి ఆనాడు బాల్య వివాహాలు అనేది చాలా ముమ్మరంగా ఉండే దురాచారం బాగా గట్టిగా ఉన్నటువంటి సందర్భంలో సావిత్రిబాయి పూలేకి 9వ సంవత్సరంలోనే ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయడం జరుగుతూ ఉంది. మరి అపశుభం తెలియని ఆ 9 సంవత్సరాల వయసులో కూడా అసలు ఏం చెప్పుకుందో కూడా తెలియని అటువంటి వయసులో జ్యోతిరావు పూలే అయినటువంటి సంఘ సంస్కరణకు ఇచ్చి ఈ సావిత్రిబాయి పూలేని వివాహం చేయడం జరుగుతూ ఉంది. మరి వివాహం జరిగిన తర్వాత ఆనాటి పరిస్థితుల్లో అప్పటికే సమాజంలో చురుగ్గా పాల్గొంటున్నటువంటి జ్యోతిరావు పూలే ఒక ఆశయాలను ఆయన ఆశయానికి అనుగుణంగా కూడా సావిత్రిబాయి పూలే భర్త యొక్క అడుగుజాడలో నడవడం జరుగుతూ ఉంది. మరి అడుగుజాడలో చేసిన తర్వాత సావిత్రిబాయి పూలే గారికి తన భర్త జ్యోతిరావు పూలే గారు ఆడపిల్లలకు చదువు కావాలి, ఆడపిల్లలకు చరిత్రవంతం కావాలి, ఈ సమాజంలో ఆడపిల్లల పాత్ర కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకి ఇంటి నుంచి నిర్మాణం చేయడం జరుగుతుంది. ఆ విధంగా సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిరావు పూలే దగ్గరనే విద్యాభ్యాసం చేసుకొని ఈ విధంగా ఒక 3-4 సంవత్సరాలు తన మంచిగా పరిపూర్ణంగా విద్యాభ్యాసం చేసుకున్న తర్వాత అప్పుడు ఆమె కూడా ఈ యొక్క సమాజంలోకి కావాల్సిన పాత్ర నేను కూడా ఈ సమాజానికి చేయాలి, నా భర్త యొక్క అడుగుదల రాజే సాధన కోసం నేను కూడా కష్టపడాల్సిందేనని చెప్పి ఇద్దరు దంపతులు కూడా తమకు సంతానం మీద కానీ ఇంకా వారసత్వాల మీద కానీ ఎటువంటి ఆశలు లేకుండా ఈ యొక్క సమాజానికి, ఈ యొక్క భారతదేశానికి, ఈ కట్టుబట్టిన వ్యవస్థకు మేము ఒక ఆశాదీపంగా, ఒక ఆశయకరణంగా ఉండాలన్న దృఢమైన సంకల్పంతో భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ సంతానాన్ని కూడా త్యాగం చేసుకొని ఈ సమాజ శ్రేయస్సు కోసం, ఆడపిల్లల యొక్క చదువు కోసం, ముఖ్యంగా మరి స్త్రీ అంటేనే అబల, ఆమెకు ఏమీ తెలియదన్న ఒక ధోరణి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు నడుం బిగించారు. ఆ విధంగా తను సమాజంలోకి వచ్చిన తర్వాత 1848వ సంవత్సరం జనవరి 4వ తారీఖున భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆడపిల్లలకు ఒక స్కూల్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి ప్రయాణం చాలు చేస్తే జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే కూడా ఏ సందర్భంలోని ఎట్టి పరిస్థితులను కూడా తాను పరిస్థితులకు తలదొక్కకుండా తన యొక్క ఆశయ సాధన కోసం, తన లక్ష్య సాధన కోసం పాటుపడిందే తప్ప ఏనాడు కూడా వెనకడయ్యేది. ఆనాటి అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా సావిత్రిబాయి పూలే స్కూల్ చెప్పడానికి వెళ్తూ ఉంటే ఆమె మీద పేడ నీళ్లు విసిరేవాళ్ళు. ఆ విధంగా ఆడపిల్లకు అవమానాలు, అడుగడుగున అవమానాలతో పాటే చాలా హింసించడం కూడా జరిగింది. మరి అటువంటి సావిత్రిబాయి పూలే తల్లి గారు మన అందరి కోసం, మన ఇంటి ఆడపిల్లల చదువుల కోసం ఎంతో కృషి చేసినటువంటి ఆమె చివరకు ఆనాటి సొసైటీలో భయంకరమైన ఒక వ్యాధి రావడం జరుగుతుంది, ప్లేగు వ్యాధి. ఆ యొక్క ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఎవరు కూడా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. మరి అటువంటి టైంలో సావిత్రిబాయి పూలే గారు ఎంతో మందిని ఆశ్రయించి, ఎంతో మందికి ఆశ్రయం కల్పించి ఆ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి ఆరోగ్యకరమైన విషయాలను ఎన్నో చురుగ్గా పాల్గొని చివరికి అదే వ్యాధి తనకి సోకి తను కూడా మరణం ఈ దినంలో మరణించడం జరుగుతోంది. కాబట్టి సావిత్రిబాయి పూలే ఈరోజు మన సొసైటీలో జరుగుతున్నటువంటి ఆడపిల్లలు ఈరోజు ఆకాశ రంగంలో గాను, రాజకీయ రంగంలో గాను, విద్యావేత్తలు గాను, వ్యాపారవేత్తలు గాను, ఇట్లా ప్రతి సందర్భంలోనూ ఆడపిల్లలకి ఈరోజు సమాన హక్కులు, సమానత్వం వచ్చి ఈరోజు సొసైటీలో రాణిస్తున్నటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి యొక్క కృషి ఎంతో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.